నమస్కారం సిఎంఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. గాంధీ మెడికల్ కాలేజ్ చేసి తర్వాత లండన్ వెళ్ళాను. ఆర్థోపెడిక్స్ అయిపోయిన తర్వాత లండన్లో 10 సంవత్సరాలు చేసి మళ్ళీ భారతదేశం వెనక్కి వచ్చేసాను. ఇప్పుడు యశోద హాస్పిటల్ సోమాజిగూడలో సీనియర్ ఆర్థోపెడిక్ కన్సల్టెంట్గా చేస్తున్నాను. 30 కాదు 40 కూడా రావచ్చు. ఫస్ట్ కరెక్ట్ మెటీరియల్, దాని తర్వాత కరెక్ట్ పద్ధతి రోబోటిక్, తర్వాత ఎక్స్పీరియన్స్ డాక్టర్. నేను అన్ని ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 18,000 ఆపరేషన్ చేశాను నా ట్రైనింగ్ స్టార్ట్ అయిన రోజు నుంచి. అంటే దాంట్లో జాయింట్ రిప్లేస్మెంట్స్ ఉన్నాయి, ఫ్రాక్చర్లు ఉన్నాయి. అంటే ఎక్స్పీరియన్స్ తోటి ఏమవుతుందంటే సార్ కొన్ని చిన్న చిన్న కాంప్లికేషన్స్ అవుతుంటాయి మనకి, అవి అప్పటికప్పుడే సరిదిద్దుకుంటాం. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే ప్రాబ్లమ్స్ వస్తే మా దగ్గరికి పంపిస్తారు. సో అట్లా కరెక్ట్ మెటీరియల్, టెక్నాలజీ, డాక్టర్, ఇవన్నీ ఒక ఎత్తు, పేషెంట్ ఒక ఎత్తు. ఇది ఒక్కటి మీరు అందరికి అవగాహన తీసుకోవాలి. అందరూ ఏమంటారు, అమ్మో నేను మోకాలు మార్చుకున్నా నేను నడవను. తప్పు. రోజుకి 10 కిలోమీటర్లు నడవచ్చు, 100 మెట్లు ఎక్కొచ్చు. కింద కూర్చోడానికి వస్తుంది, కానీ అవసరం ఉన్నప్పుడు కూర్చోవాలి. రోజు అదే మరి కింద కూర్చొని లేచి కూరగాయలు దొరుకుకోవడానికి కింద కూర్చొని లేస్తా ఉంటే ఏముంది, తొందరగా లూజ్ అవుతుంది. సో ఆ కింద కూర్చోవడం ఒక్కటి వచ్చేటట్టు చేస్తాము. కానీ ఎప్పుడన్నా మనకి అవసరం ఉంది, ఎక్కడికైనా పల్లెటూరు వెళ్ళాము కూర్చోవాలి, అప్పుడు వాడుకోవచ్చు. దీంతో ఏంటంటే మన్నిక ఎక్కువ రోజులు వచ్చి మనకి 30 కాదు 40 సంవత్సరాలు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ వాకింగ్ చేయడం వల్ల ఏంటంటే బోన్ గట్టి పడుతుంటుంది, ఎముక సాంద్రత అంటాము. దాంతో వేసిన పరికరం గట్టిగా పట్టుకొని వచ్చు. లేదంటే ఏమవుతుంది, ఇప్పుడు ఇది మెటల్ కదా సార్, అది లూజ్ అవ్వదు, బోన్ లూజ్ అవ్వదు. బోన్ సన్నగా అయిపోయేసరికి ఏమవుతుంది, ఇది లూజ్ అయితే కూడా వస్తుంది. సో అందుకని ఇది ఒక్కటి కూడా కొంచెం మీరు అందరూ అవగాహన వచ్చేట్టు చేసుకున్న వాళ్ళందరూ రెగ్యులర్గా రోజు ప్రతిదినం మినిమం ఎక్సర్సైజ్, వాకింగ్ చేయాలి. ఇది పెట్టండి. ఇందాక సార్ అన్నట్టు ఇప్పుడు బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు చేస్తారన్నారు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇది చేసే వయసే అది 60 ఏళ్ళు దాటి పైబడిన వాళ్ళకి. ఆ వయసుకి బీపీ, షుగరు, థైరాయిడ్, గుండె జబ్బు ఇన్ని ఉంటాయి.